బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కానున్నారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ కేసును సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూరియా కొరత, రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యూకే బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూకే బయలుదేరారు. తన కూతురు ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించేందుకు హరీష్ రావు యూకే వెళ్లారు. ఆయన 4 రోజుల పాటు యూకేలోనే ఉండనున్నారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రైట్, కాసేపట్లో అయితే ఇటు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, మరి కాసేపట్లో గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో. అయితే నిన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత సిబిఐకి సిఫార్సు చేస్తామని రేవంత్ రెడ్డి అనడంతో ఈ భేటీకి ప్రాధాన్యత అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్లాలి ఏంటి అనేది ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం. అయితే ఈ యొక్క కేసీఆర్ తో భేటీలో భాగంగా కొందరు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా కేటీఆర్ తో పాటు కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఈ భేటీలో పాల్గొంటారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వస్తుంది కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటనేది మరోసారి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక రచిస్తుంది. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి ప్రజలకు వివరాలు అందించాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు నిర్మించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా అయింది. దాని తర్వాత అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి అయింది. కాబట్టి అన్ని వివరాలు ప్రజలకు తెలిస్తే ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఒక కుట్రపూరితంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనం చేసేందుకు ఇలా వ్యవహరిస్తుందనేది ప్రజలకు తెలుస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి అప్పగిస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ఈ యొక్క భేటీలో మనకి చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత రానున్న రోజులలో ఖచ్చితంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా జిల్లా కేంద్రాలు కానీ అన్ని భారీ ఎల్ఈడి స్కీమ్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, అది ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆ నిర్మిస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు ఏ విధంగా తలెత్తాయి, అది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అన్ని వివరాలు కూడా ప్రజలకు తెలిస్తే అయిన ఖర్చు 93,000 కోట్లు, మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే పదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనం చేస్తుంది. కేసీఆర్ ని వ్యక్తిగతంగా ఆయన్ని కూడా ఒక దోషిగా నిలబెట్టాలని చేస్తుంది. కాబట్టి ఇవన్నింటిని కూడా తిప్పుకొట్టాలి, ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే నిన్న వాస్తవాలు ప్రజలకు వివరించాలని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే మైక్ ఇవ్వకుండా కొంత గొంతునొక్కే ప్రయత్నం అధికార పార్టీ చేసింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. దానిలో భాగంగా ఇక ప్రజలకు ఇంకా క్షేత్ర స్థాయిలోనే వెళ్లి ప్రజలకు అన్ని వివరాలు కూడా అందించాలని ఈ యొక్క భేటీలో కూడా చర్చ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం. సైదులు, ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ కేసును అయితే ఇటు సిబిఐకి అప్పగిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. సో ఇప్పుడైతే మన బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనుకోవచ్చు ఈ విషయంలో? అంటే న్యాయస్థానాన్ని మరొకసారి సంప్రదించే అవకాశం ఉందా? ఎందుకంటే రేపు కూడా ఇటు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ వర్షన్? తప్పకుండా శాలిని, ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉందని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దాని తర్వాత ఈ యొక్క దర్యాప్తు సమస్యల పైన కూడా మాకు నమ్మకం ఉంది, అవినీతి జరిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క దర్యాప్తు సమస్యలకి అవసరమైతే సహకరిస్తాం. ఈ యొక్క రిపోర్టే కంప్లీట్ గా తప్పిదాం కాబట్టి ఈ రిపోర్టు కాళేశ్వరం కమిషన్ దోషి రిపోర్ట్ కాదు, ఇది పిసిసి కమిషన్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని వెళ్ళే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అది మనకి ఇప్పుడు కేసీఆర్ తో
బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు హైకోర్టులో కూడా హియరింగ్ ఉంది కాబట్టి ఎందుకంటే విచారణ సందర్భంగా అంటే కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా మనకి ఎవరైతే విచారణకు పిలిచారో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ హరీష్ రావుని వాళ్ళందరినీ కూడా కొన్ని మనకి ఒక నోటీస్ కింద మనం విచారణకు పిలవాలి, కానీ అది విరుద్ధంగా కమిషన్ విచారణకు పిలిచింది. అందుకని వాటిని సవాల్ చేస్తూ కమిషన్ రిపోర్ట్ ను తప్పుపడుతూ హైకోర్టుకి వెళ్ళింది కాబట్టి సో రేపు హైకోర్టు ఏం చెప్తుందనేది కూడా చూడాలి. హైకోర్టు చెప్పేదాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి అప్పగించడానికి కూడా పూర్తిగా తప్పుపడుతుంది. కాబట్టి ఒకవేళ అవసరమైతే ఈ యొక్క రిపోర్ట్ ను సిబిఐకి అప్పగించడానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ వాదనను కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. అంటే ఏ వాదన ఇప్పుడు సిబిఐకి అప్పగించడానికి కూడా మేము ఇక్కడ ఇంప్లీడ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియపరచడం కూడా తెలుస్తుంది. సో ఇవన్నిటిని కూడా అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను తప్పట్టడం మళ్ళా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి అప్పగించడానికి కూడా ఇంప్లీడ్ చేశారు కాబట్టి సో ఈ రెండు అంశాలు కూడా రేపు హైకోర్టులో విచారించిన తర్వాత హైకోర్టు మరి ఏం చెప్పబోతుంది అనేది కూడా చూసి దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.